హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు పాలక్ పన్నీర్ చేస్తున్నానండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పాలక్ పన్నీర్ ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోరా. ముందుగా పాలకూర తీసుకొని వేడి వాటర్లో వేసి దాని మిరపకాయలు కూడా వేసానండి. కొంచెం మగ్గనివ్వాలి. లైట్గా ఉడికాక చూడండి ఇలా ఉడకనివ్వాలి. దీన్ని మిక్స్ పట్టేసుకోవాలండి. ఇది ముందుగా ఏం చేయాలండి, వడకట్టేసి దాన్ని చల్లటి వాటర్ పోసుకోవాలి. అంటే ఎందుకు పోయడం వల్ల అంటే అది గ్రీన్ కలర్లోనే ఉంటుందండి, కలర్ చేంజ్ కాదు. తర్వాత మిక్సీ దానిలో కాజును సాల్ట్ వేసి మిక్స్ పట్టేసుకోవాలండి. తర్వాత ఇంకొక పెనం తీసుకొని దానిపైన బటరును ఆయిల్ వేసేసుకొని మెల్ట్ అయ్యాక దానిలో ఈ పన్నీర్ ముక్కలు కూడా వేసి వేయించేసుకోవాలండి. పన్నీర్ కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక పక్కన పెట్టేసుకోవాలి. అదే పెనంలో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఉల్లిగడ్డలు, మిరపకాయలు, ఎల్లిపాయలు ఇవన్నీ వేసేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై కావాలనుకుంటే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. తర్వాత ఈ మిక్స్ పట్టిన పేస్ట్ అంతా అల్లు వేసేసుకొని ఇది బాగా ఉడకనివ్వాలండి. ఇది బాగా ఫ్రై కావాలి. అంటే స్మెల్ అనే పచ్చివాసన అనేది ఉండద్దండి. అందుకే ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం కారము సరిపడంత వేసుకొని కొంచెం మసాలా ధనియాల పొడి వేసుకోవాలి. సరిపడంత ఉప్పు, కసూరి మేతి కూడా వేసుకున్నానండి. తర్వాత పన్నీర్ కూడా వేయించాం కదా, అది కూడా వేసేసేయాలి. వేసి కొంచెం ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. తర్వాత కాజులు కూడా పైనుంచి వేసుకోవాలండి. తర్వాత కొంచెం నెయ్యి వేసాను. తర్వాత పక్కన తాలింపు పెట్టుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసి దానిలో జీలకర్ర, ఎల్లిపాయలు, కసూరి మేతి వేసి దీనిలో వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి.